ఒక నాన్న ఉన్నాడు బైబిల్లో. ఆ నాన్న పేరు నేను మళ్ళీ చెప్తాను. ఆ నాన్న తన కూతురు కోసమని ప్రార్థన చేసినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. తన కుమార్తె కోసమని ప్రార్థన చేశాడు. గమనించారా ప్రియమైన బిడ్డలారా? అమ్మాయిల కొరకని చాలామంది ప్రార్థన చేయరు, నాకు తెలుసు. నేను ఒకసారి నా ప్రక్కలో ఒక పాస్టర్ గారు ఒక సభలో కూర్చొని ఉన్నాడు. జాగ్రత్తగా వినండి దయచేసి. సభలో కూర్చొని ఉన్నప్పుడు నేను మీకు ఎంతమంది పిల్లలని నేను ఆయన్ని అడిగాను. ఇద్దరండి. ఎవరు? పాపలా బాబులా? ఒక పాప ఒక బాబు అని అన్నారు. ఎక్కడ చదువుతున్నారు అని నేను అడిగాను. ఆయన ఎక్కడ చదువుతున్నారు చెప్పాడు. అబ్బాయి ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడండి. అమ్మాయి ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. నేను అన్నాను, ఎందుకు ఇద్దరిని ఎందుకు నీవు ప్రైవేట్ స్కూల్లో వేయలేదు అని అంటే నవ్వి ఊరుకున్నాడు. ఇది వివక్ష అని నేను ఆయన చెప్పాను. అమ్మాయి అంటే నీ దృష్టిలో చిన్నది అనగా తక్కువది, అబ్బాయి అంటే నీ దృష్టిలో పెద్దవాడు అని చెప్పాను. తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఆయన ప్రక్కలో కూర్చోవడం జరిగింది. ఆ పిల్లలు బాగున్నారని మళ్ళీ అడిగాను. ఆయన నేను అడగకముందు అన్నాడు, ఇద్దరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశానండి అని అన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అమ్మాయిలను తక్కువగా చూస్తారు, అబ్బాయిలను ఎక్కువ చూస్తారు. అబ్బాయిలకి మంచి షూస్ కొంటారు, అబ్బాయిలకి మంచి బట్టలు కొంటారు. నేనైతే నా కుమార్తెను నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుణ్ణి అడిగాను నేను, ప్రభువా నాకు ఒక కుమార్తెను దయచే. మా ఇంట్లో 8 మంది ఆడపిల్లలు ఉన్నారండి, మీరు ఆలోచన చేయండి. నేను ఇంకా అమ్మాయి కావాలని అడిగాను. శిల్ప గర్భంతో ఉన్నప్పుడు కూడా ప్రభువా మనవరాల్ని దయచేయమని బయట కూర్చొని డెలివరీ టైంలో ప్రార్థన చేశాను. ఎందుకనంటే అమ్మాయిలలో ప్రేమ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మాయిలే అవసాన కాలంలో అమ్మ నాన్నలను చూసుకునేది. అబ్బాయిలు చూడరని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. అబ్బాయిలు కూడా ప్రేమ కలిగినటువంటి వాళ్ళే. అబ్బాయిలు కూడా అమ్మ నాన్నలను రోజు పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఒక తండ్రి మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక నాన్న ఆ అమ్మాయి గురించి యేసు ప్రభువు గారి దగ్గరికి వెళ్ళిపోయి చదువుదాం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచుకొని వాళ్ళని ఆయనను మిగుల బతిమాలు కొనెను. చిన్న కుమార్తె అనారోగ్యంగా ఉంది, ప్రభువా మీరు రండి అని ప్రభుని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆమె చావసిద్ధంగా ఉంది, మరణానికి చాలా సమీపంలో ఉంది, ప్రభువా రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆమె బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయనను మిగుల వేడుకొనినని బైబిల్ మనకు సెలవిస్తుంది. గమనించారా? ఇక్కడ 7 విషయాలు ఆ నాన్న చేశాడు. ఆయన పేరు యాయీరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. యాయీరు అని బైబిల్లో చూస్తున్నాం. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమార్తె కోసమని ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన సమాజపు అధికారిగా ఉన్నాడు, అనగా చర్చి లీడర్గా ఉన్నాడు, సమాజ మందిరపు అధికారిగా ఆయన ఉన్నాడు. ఒకటి, ఆయనను చూచి నంబర్ 1. రెండవది, ఆయన పాదముల మీద పడి ఎంత బాధ ఉందో చూడండి. పోయి అంత పెద్ద అధికారి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు అని అంటే ఎంత పెయిన్ ఉందో ఆయన హృదయంలో మీరు ఆలోచన చేయండి. ఆ కుమార్తెను ఆయన ఎంత ప్రేమించాడో మీరు గమనించండి. ఆయన పాదములు పడి నా చిన్న కుమార్తె అని అంటున్నాడు. బహుశా బిడ్డ చిన్నది, చక్కందై ఉండొచ్చు, ఆ నాన్నకు చాలా ప్రియమైనటువంటి బిడ్డ అయి ఉండొచ్చు. ఆమె బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచి. 6వ విషయం. 7వది, యేసు వారు వెంట వెళ్ళినని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఒక నాన్న తన కుమార్తె కొరకని ప్రార్థన చేశాడు. తన కుమార్తె కొరకని ప్రార్థన చేసిన నాన్న గురించి మనం చదువుతున్నాం. మీకు చాలామంది అమ్మాయిలు మీ ఇంట్లో ఉన్నారు. అనుదినము అమ్మాయిల కోసమని మీరు ప్రార్థన చేస్తున్నారా?
ఒక ఆయన అన్నాడు, అమ్మాయిలంటే నాకు ఇష్టమేనండి, కానీ అమ్మాయిలు పుట్టిన తర్వాత వాళ్ళకి భద్రత లేదు అని అన్నాడు. ఆ కారణానే అమ్మాయిలనంటే కొంచెము అనుమానంగా ఉంది, అమ్మాయిలను పెంచలేము, అమ్మాయిలకు భద్రత లేదు, అమ్మాయిల మీద కండ్లు ఉంటాయి, శత్రువుల కండ్లు ఉంటాయని చెప్పాడు. నిజమే. ఎందుకు ప్రార్థన చేయాలి మనం అమ్మాయిల కోసమా అని అంటే, ఇతరుల కన్నులు, చెడ్డ కన్నులు వారి మీద పడకుండా ఉండాలని, వారి రక్షణ కొరకని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుమార్తె మారు మనసు పొందాలి, బాప్సం పొందాలి, అంతేకాదు ఆమె వాక్యాన్ని ప్రేమించే అమ్మాయిగా ఉండాలని యాయీరులాగా నీవు కూడా ప్రార్థన చేయాలి. నా కుమార్తె రోజు ప్రభువా ప్రార్థన చేయాలి, నా కుమార్తె అనుదినము దేవుని మందిరానికి వెళ్ళాలి, నా కుమార్తె అనుదినము సండే స్కూల్లో పాల్గొనాలి, నా కుమార్తె అనుదినము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యూత్ మీటింగ్లో ఉండాలి. ప్రభువా, చాలామంది నాన్న వాళ్ళకి నేను చెప్తాను, మీ అమ్మాయిలను యూత్ ఫెలోషిప్ పంపించండి, మీ అబ్బాయిలను యూత్ ఫెలోషిప్ పంపించండి అని నేను చెప్తాను. ఎందుకంటే మొన్న ఈ మధ్య మీరు చూశారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని 20 కత్తిపోట్లతో పొడిచి చంపేశాడు. అలాంటి బిడ్డలు మన ఇంట్లో పుట్టకుండా ఉండాలి, అలాంటి వాళ్ళు మన ఇంట్లో లేకుండా ఉండాలి. మనం ప్రార్థన చేయలేదనుకోండి, అలాంటి పిల్లలే మన ఇంట్లో ఆవిర్భవిస్తారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే అమ్మాయిల కొరకని ప్రార్థన చేయాలి. తన కుమార్తె కొరకు ప్రార్థన చేసిన నాన్న మొదటి విషయమై ఉన్నదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆయన అన్నాడు, అమ్మాయిలు మైనస్ అండి, అబ్బాయిలైతే ప్లస్ అని అంటున్నాడు. అంటే అబ్బాయిలు కట్నం తీసుకొస్తారు, అది ప్లస్ అట, అమ్మాయిలైతే మైనస్ అంట, ఎందుకంటే వాళ్ళకి మనము ఎదురు కట్నము ఇవ్వవలసి ఉంది. మీరు ప్లస్లు మైనస్లే చూసుకుంటున్నారు, కానీ వారి ఆత్మ రక్షణ గురించి ఏంటి అని మనం చేస్తున్నాను. ఇక్కడ అనేక మంది ఉన్నారు, మీ కూతుర్ల కొరకని మీరు ప్రార్థన చేయండి. నేను ఒక బిడ్డ కొరకని నేను ప్రార్థన చేశాను. ప్రియమైన బిడ్డలారా, నా కుమార్తె ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా దగ్గర డబ్బు ఎక్కువ లేదు. ఆ ప్రిన్సిపల్ గారు క్రిస్టియన్, ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు ఎందుకు శిల్పాకి మీరు ఫీజు కట్టడం లేదని నన్ను ఆయన అడిగాడు. నేను అన్నాను, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదండి, అప్పుడు నేను దృశ్యనాథ్ చర్చిలో పనిచేస్తుండేవాడిని. ఆయన ఏమనుకున్నాడో, పాస్టర్ గారు నేను ఈ కాలేజ్ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, పాపకు సంపూర్తిగా 2 సంవత్సరాల కొరకని నేను ఫీజు కట్టేసి నేను వెళ్ళిపోతున్నాను అంటే నాకు చాలా సంతోషమైంది. ఆమె ఒకసారి పరీక్ష రాస్తూ ఉండగా కింద పడిపోయిందని ఇంకొక ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళి పాపను తీసుకొని ఇంటికి వచ్చాను. జ్వరం వచ్చింది నాన్న, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు భయం అనిపించింది. ఆ దినం నుండి నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా కుమార్తెకు భయం లేకుండా చేయండి, పరీక్షలంటే భయం లేకుండా చేయండి అని నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆ భయాన్ని తీసివేశాడు. ఈ రోజున ఒక పెద్ద కంపెనీలో ఆమె మంచి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంది. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. మీరు మీ అమ్మాయిల కోసమని ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయిలు బ్లెస్ చేయబడతారని మనం చేస్తూ ఉన్నాను. అమ్మాయిలే కదానని కించెత్తుగా వాళ్ళని చూడొద్దండి, కించపరుస్తూ ఉండొద్దని, మామూలు చెత్తబడిలో వేయొద్దండి, మంచి స్కూల్లోనే వేయండి, బాగా చదివించండి, వారు మీకు ఎప్పుడు కృతజ్ఞులై ఉంటారని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని మనం చూద్దాం. మొదటి విషయము తన కుమార్తె కొరకు ప్రార్థన చేసిన నాన్న. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయం యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదామా? మీరు నేను అందరం చదువుదాం. అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈయనెవరండి అని అంటే, తన కుమారుని కొరకు
ప్రార్థించిన నాన్నగారు. రెండో విషయం, ఒకటి తన కుమార్తె కొరకు ప్రార్థన చేసిన నాన్న, రెండవది తన కుమారుని కొరకని ప్రార్థన చేసిన నాన్న. ఈయన ప్రధానిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభుని వేడుకుంటున్నారు, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే నీవు రా, మా ఇంటికి రా, నా కుమారుణ్ణి మీరు బ్రతికించండి, నీ చేతుల్లో ఆరోగ్యం ఉంది, నీ చేతుల్లో స్పర్శ ఉంది, నీవు అంటే అప్పుడు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రధాని తన కుమారుడు కొరకని ప్రార్థన చేస్తున్నాడు. యాయీరు గారు తన కుమార్తె కొరకని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రధాని తన కుమారుని కొరకని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నీ కుమారుడు కొరకని మీరు ప్రార్థన చేయాలి? నేను ఒక మాట చెప్తాను, ఏంటంటే వారు తప్పిపోయిన కుమారుల జాబితాలో ఉండకుండా ఉండడానికి వారి కోసమని మనం ప్రార్థన చేయాలి. లోకాశలకు లొంగిపోకుండా ఉండడానికి అబ్బాయిల కోసమని మనం ప్రార్థన చేయాలి. మూడవది, ఆ ప్రమాదకరమైనటువంటి ప్రాయంలో ఆ బిడ్డలు ఉంటూ ఉన్నారు, ఆ లోకాశలకు లొంగిపోయే వాళ్ళుగా ఉంటున్నారు. అందుకే వారి కోసమని ఆ ప్రధానిలాగా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు తొట్టిల్లకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. నేను నా పిల్లలు చిన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు, నా కాళ్ళ మీద వాడిని పడుకోబెట్టి చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు శైలస్ కొరకే కానివ్వండి, షల్బీ కొరకే కానివ్వండి, శిల్ప కొరకు కానివ్వండి, వారి చేతుల మీద నా చేయి పెట్టి ప్రార్థన చేశాను. వారి కాళ్ళ మీద నా చేతులు పెట్టి ప్రార్థన చేశాను. వాళ్ళ తల మీద నా చేతులు పెట్టి నేను ప్రార్థన చేశాను. వారి గుండె మీద నా చేయి పెట్టి నేను ప్రార్థన చేశాను. వాళ్ళ పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ పాదాలను మీరు వాడుకోండి అని నేను ప్రార్థన చేశాను. జాయ్ చరణ్ గారు ఒకసారి మా బాబు యూపీఎఫ్కి వెళ్ళినప్పుడు ఆమె మంచి బూట్లు కొనిచ్చిందట. బూట్లు కొనిచ్చి, ఈ బూట్లు వేసుకొని నీవు ఆయా దేశాలకు వెళ్ళిపోతావురా అని అన్నదట. నిజంగానే బాబు చాలా దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దైవజనులు దీవించినప్పుడు, అమ్మ నాన్నలు దీవించినప్పుడు మన పిల్లలు ఆ విధంగానే దీవించబడతారు. గమనించారా? అందరూ సేవలో ఉండాలని ఏ అమ్మకైనా ఏ నాన్నకైనా ఇష్టమే ఉంటుంది. వారు సేవలో ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బ్రతికి ఉండగానే అబ్బాయిల కొరకు ప్రార్థన చేద్దాం, వారు బ్రతికుండగానే అమ్మాయిల కొరకని ప్రార్థన చేద్దాం. రిస్పా అనే ఒక అమ్మ ఉందండి బైబిల్లో. ఏం పేరండి? రిస్పా. చెప్దామా? మళ్ళీ చెప్పండి. అబ్బాయి మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినట్టు అనిపించట్లేదు. ఏం పేరు? ఆ రిస్పా అంటే వేడైన రాయి అని అర్థం. రిస్పా అంటే ఏంటంటే అర్థం వేడెక్కిన రాయి అని అర్థం. ఆ వేడెక్కిన రాయి అయిన రిస్పా ప్రార్థన చేసింది. 7 మంది పిల్లల కొరకు ఆమె ప్రార్థన చేసింది. ఎప్పుడు ప్రార్థన చేసిందంటే వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేసింది. వాళ్ళందరూ ఇక్కడ హ్యాంగ్ చేయబడిన తర్వాత, ఉరిబెట్టబడిన తర్వాత ఆమె ప్రార్థన చేసింది. అప్పుడు ఏం లాభం అండి? చచ్చిపోయిన తర్వాత ఉరికంబం మీద పిల్లలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అందుకని నేను చెప్తున్నాను, రిస్పాలాగా ఆ పిల్లలు చచ్చాక కాదండి ప్రార్థన చేయడము, పిల్లలు బ్రతికుండగానే మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 3వ విషయం. మొదటి విషయం ఏం నేర్చుకున్నామండి? తన కుమార్తె కొరకు ప్రార్థన చేసిన నాన్న, తన కుమారుని కొరకు ప్రార్థన చేసిన నాన్న ప్రధాని అని బైబిల్లో మనం చూస్తున్నాం. 3వది చూడండి. 3వది చూస్తే ఒక భర్త తన భార్య కోసమని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎంతమంది భర్తలు ఉన్నారో? చాలామంది భర్తలు నాకు కనబడుతూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. భర్త అంటే భరించువాడు అని అర్థం. అవును, దేవుడు ఆ భర్తను ఒక శిరస్సుగా ఉంచాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. భర్తలు, కాబోయే భర్తలు కొంతమంది ఉన్నారు, అయిపోయిన భర్తలు
కొంతమంది ఉన్నారు. సరే ప్రియమైన బిడ్డలారా, ఒక భర్త తన భార్య కోసమని ప్రార్థన చేశాడు. ఆదికాండములో ఆయన గురించి వ్రాయబడి ఉంది. 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు గమనించండి. జెనిసిస్లో మీరు చూడండి, 25th చాప్టర్లో మీరు గమనించండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేను చెప్పాక వచ్చి నాతో చెప్పండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఎంత మంచి భర్త అండి! ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? భార్య కోసమని ప్రార్థన చేశాడు. అమ్మా, అయ్యా, మీరు మీ భార్యల కోసమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మోకాళ్ళ మీద ఎప్పుడైనా ఉన్నారా? యేసయ్య దగ్గర, ఆయన పాదాల దగ్గర ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చారా? మా బాస్ మంచోడు కాదని చాలామంది అంటారు, కానీ ఒక గదిలోకి వెళ్ళి బాస్ కోసం ప్రార్థన చేస్తే వాడి మనసును దేవుడు మార్చడా? తప్పనిసరిగా మారుస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ భర్త తన భార్య కోసం ప్రార్థన చేశాడు. రిబ్కా చాలా చక్కనిదని బైబిల్ చెప్తా ఉంది. ఎంత అందమైందో! మీరు సాలార్జంగ్ మ్యూజియం వెళితే ఒక పాలరాయి విగ్రహాన్ని చూస్తారు. రిబ్కమ్మ పాలరాతి విగ్రహాన్ని చూస్తారు. అవి యూరోప్ నుండి తెచ్చి ఎక్కడ పెట్టారు. అది చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఎంత చక్కనిది! ఆ చిన్నది ఎంత అందమైంది, ఎంత సౌందర్యమైందో మనకు బైబిల్ చెప్తా ఉంది. సంతానము లేదు, ఆమె కోసమని ఆయన ప్రార్థన చేశారు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చాలామందికి సంతానం ఉండదు, పెళ్లి చేసుకుంటారు, 15 ఏండ్లు 20 ఏండ్లు సంతానం ఉండదు. నేనేం చెప్తానంటే భర్తలు ప్రార్థన చేయాలని చెప్తాను. ఆమె గర్భం కావాలి అని అంటే, నీకు పిల్లలు కావాలి అని అంటే భర్తలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ అలా సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ఇంట్లో సంతానము ఉండదు. ఇది బైబిల్ ఆధారంతో నేను చెప్తున్నాను. ఆ ఇస్సాకు గొప్ప ప్రార్థనా పరుడండి. 3 పర్యాయములు ఆయన ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండంలో ఎన్నిసార్లు అండి? 3. చెప్పండి, ఎన్నిసార్లు? నన్ను ఇటువైపు నోళ్ళు తెరవడం లేదు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకటి, రిబ్కా రాకముందు ఆయన పొలానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. పొలంలో సాయంకాలం వెళ్ళి ప్రార్థన చేశాడు. రిబ్కా వస్తుంది, ప్రయాణంలో ఉంది కనుక బజా భజేంద్రియులు ఇస్సాకు వినబడుతున్నాయి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా తల్లి లాంటి కోడలు మా ఇంటికి రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే ప్రార్థన చేస్తుండగా ఎలియేజరు రిబ్కాను తీసుకొచ్చినప్పుడు ఆమె ముసుగు వేసుకొని ఒంట దిగినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆ రిబ్కా రాకముందు, పెళ్లి కుమార్తె రాకముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. నంబర్ 1. నంబర్ 2, రెండవది ఏంటంటే పెళ్లి అయింది, చాలా దినాలు ఇస్సాకుకు రిబ్కాకు పిల్లలు లేరు. ఇస్సాకుకి ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. ఈమె రాకముందు ప్రార్థన చేశాడు, ఈమె వచ్చాక ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఒక్కరిని అడిగారేమో వాళ్ళు, ఎంతమందిని దేవుడిచ్చాడండి? 2. ఎవరా 2? ఏశావు యాకోబులను దేవుడిచ్చాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఒక్కరు కాదండి, 2 దేవుడు అనుగ్రహించారు. చప్పట్లు కొడదాము ఒకసారి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే 2 సంతానం కలిగింది. అయితే ఆమె ఏం చేసింది? బైబిల్లో మీరు అదే అధ్యాయం చూడండి, అదే చాప్టర్ 25వ అధ్యాయం చూడండి. నేను బ్రతుకుట ఎందుకు అంటుంది ఆమె. ఎవరండి? రిబ్కమ్మ ఏమంటుంది? నేను బ్రతుకుట ఎందుకు? ఎందుకంటే ఆమె గర్భంలో 2 ఉన్నారు, ప్రయాసంతో ఉంది. నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అని అంటుంది ఆమె. అయితే దేవుడు బ్రతికించాడు. దేవుడు ఏమన్నాడు? రిబ్కా,
నీ గర్భములో ఒక గొప్ప సంతానం ఉంది, ఇశ్రాయేలు ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశం ఉంది నీ గర్భంలో. కాబట్టి నువ్వేమి నిరుత్సాహపడవద్దు. ఆ గర్భాన్ని దేవుడు దీవించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. చావాలనుకుంది కానీ ఎంత గొప్ప జనాంగాన్ని రిబ్కాకు దేవుడు అనుగ్రహించాడు అంటే, రిబ్కా గర్భములో నుండే ఇశ్రాయేలు ఆవిర్భవించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు భార్యల కోసమని ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, నేను ఒకసారి చదివాను. ఒక కవి ఉండేవాడు. ఆయన పేరు ప్రస్తుతం మనకేం అవసరం లేదు. ఆయన ఎప్పుడూ రాసుకుంటూనే ఉండేవాడట. ఎప్పుడు కవితలు రాస్తూ ఉండేవాడు. ఎప్పుడు శిష్యులతో కవిత్వం చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆయన భార్య ఒకసారి కుర్తులో, పశువులు తాగే ఆ కుర్తులో, తొట్టులో ఉంటుంది కదా, ఆ కుర్తి తీసుకొచ్చి ఆయన మీద పోస్తే ఆయన దాన్ని ఏం పట్టించుకోకుండా సీరియస్గా రాసుకుంటూనే ఉన్నాడట. అబ్రహాం లింకన్ భార్య ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు, ప్రెసిడెంట్ అయినప్పుడు ఆమె గౌరవార్థము ఆమెను సత్కరించాడట. గమనించారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడాను ఆ భార్యల విషయమై మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడే వారు సక్రమమైనటువంటి మార్గంలో ఉండగలుగుతారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, తన కుమార్తె కొరకు ప్రార్థించిన నాన్న. 2వది, తన కుమారుని కొరకు ప్రార్థించిన డాడీ, నాన్న. 3వది, తన భార్య కోసమని ప్రార్థించినటువంటి భర్త. 4వ విషయాన్ని మనం చూద్దాం. ఒక భర్త కొరకని భార్య ప్రార్థన చేసింది. చెప్దామా? ఎవరి కొరకండి? భర్త కొరకని భార్య ప్రార్థన చేసింది. అవును, ఆమె మంచి సుగుణవంతురాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఆ భార్య చక్కనిదని బైబిల్లో రాయబడి ఉంది. సమూయేలు గ్రంథంలో మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో మీరు గమనించండి. ఇక్కడ అబీగయలు అనే భార్య గురించి మనం చదువుతున్నాం. చెప్దామా? ఏం పేరండి? అబీగయలు. మళ్ళీ చెప్దామా? అబీగయలు. ఇంకోసారి చెప్దామా? మొన్న ఎవరొక అమ్మాయి వచ్చి అబీగయలు అండి నా పేరు, నేను పాట పాడతాను అన్నారు. నా జ్ఞాపకం వచ్చింది. అబీగయలు ఆ భర్త నాబాలు భర్త. ఇక్కడ బైబిల్లో చూడండి, నా ఏలినవాడ 25 చూడండి. మొదటి సమూయేలు 25 చూడండి. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచూ ఉన్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము అని చెప్తా ఉంది. చూసారా? మీరు అనుకోవచ్చు భర్త గురించి తప్పుడు సాక్ష్యం చెబుతుందని, కానీ ఇది తప్పు సాక్ష్యమేం కాదు. వాడు భాగ్యవంతుడు కనుక 3000 గొర్రెలున్నాయి, 1000 మేకలున్నాయి. ఎంత రిచ్ పర్సన్ మీరు చూడండి. కానీ మోటువాడు, దుర్మార్గుడు, చదువుకున్నాడో లేదో మనకు తెలియదు. హిందీలో ఈయన పేరు గోల్మాల్ అనేవాడు. అనగా ఆ స్వభావం ఏమంతా మంచిది కాదు, కానీ ఆమె మాత్రము సుగుణవంతురాలు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అందమైనటువంటిది అని చెప్తున్నాం. మంచి మాటతనము కలిగింది అని చూస్తున్నాం. అబీగయలు తన భర్త కొరకని ప్రార్థన చేసింది, నాబాలు కోసమని ప్రార్థన చేసింది. అప్పుడు నాబాలు గొర్రెబొచ్చు కత్తిరిస్తూ ఉన్నాడు. గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే మనకు పంటలు ఇంటికి వస్తే ఎంత సంతోషమో, పంట కోసుకునేటప్పుడు ఎంత సంతోషమో. గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే చాలామంది పని వాళ్ళని పిలుచుకుంటారు, డిన్నర్ చేసుకుంటారు, తాళాలు తప్పెట్లతోటి ఆనందంగా ఉంటారు. వాళ్ళకి అదొక పెద్ద ఫెస్టివల్ అండి, ఒక మంచి పండగ చేసుకుంటా ఉంటే దావీదు అదే అరణ్యంలో ఉన్నాడు. నాబాల్ దగ్గరికి వెళ్ళండి, కొంత ధాన్యం తీసుకురండి, కొంత మాంసం తీసుకురండి, కొంత ఇదండి అని చెప్తే నాబాల్ దగ్గరికి వచ్చారు దావీదు సేవకులు. నాబాలు అంటున్నాడు, ఈ గోల్మాల్ అంటున్నాడు, ఎవడు దావీదు? ఎంతమంది పారిపోయి ఈ అడవిలోనికి రావడం లేదు? నేను నా పని వాళ్ళ కోసమని సంపాదించుకున్నది ఆ దావీదుకి ఇవ్వాలా? దావీదు ఎవడు? యెషయా ఎవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే 400 మందితోటి ఆయన రావడం జరిగింది. చెప్దామండి ఎంతమంది? 400 మందిని పట్టుకొస్తున్నాడు. ఎవరిని చంపడానికి? గోల్మాలను చంపడానికి, నాబాలను చంపడానికి 400 మంది తీసుకొని కత్తులు కటార్లు తీసుకొని వస్తుండగా ఈ విషయాన్ని అబీగయలు విన్నది.
అబిగైల్ విని పరిగెత్తుకుంటూ వెళ్ళి మాంసం తీసుకొని వెళ్ళింది, ద్రాక్ష పండ్లు తీసుకొని వెళ్ళింది, ధాన్యం తీసుకొని వెళ్ళింది, వేయించిన పేలాలు తీసుకొని వెళ్ళింది. ఆయనను ఎదుర్కొని 10 పర్యాయములు నా ఏలినవాడా దావీదు, నా ఏలినవాడా దావీదు, నాబాలు మోటువాడు, నాబాలు స్వభావం మంచిది కాదు, నాబాలు పిల్లికి కూడా భిక్షం పెట్టినటువంటి వాడని బ్రతిమలాడుకున్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? అబీగయలు నాబాలు గురించి దావీదును అడుగుతోంది. మనం కూడాను చాలా పర్యాయములు దావీదు లాంటి ప్రభు మనకు ఉన్నాడు. మనందరము కూడాను భర్తలుగా ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక దైవజనుడు అన్నాడు, ఆ అబీగయలు 42 మాటలు మాట్లాడిందట. ఎన్ని మాటలండి? 40. చెప్పండి, ఎన్ని మాటలు? 42 మాటలు మాట్లాడింది. 400 మందితో మాట్లాడింది. అంటే 400 మందిని ఈ 42 మాటలు ఎంత ప్లీజ్ చేసి ఉండొచ్చునో, ఎలా వాళ్ళందరినీ కూడాను ఆ మంచితనంలోనికి రావడానికి ఆ 42 మాటలు ఉపయోగపడ్డాయో. నా ఏలినవాడా దయ చూపించండి, దయచేసి ద్రాక్ష పండ్లు తీసుకోండి, దయచేసి మాంసం తీసుకోండి, దయచేసి పేలాలు తీసుకోండి అని అన్నీ ఆయన ముందు పెట్టినప్పుడు దావీదు నాబాలును చంపకుండా వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక భర్త ప్రాణాన్ని అబీగయలు కాపాడగలిగింది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చాలామంది భార్యలు ఉన్నారు కదండి, వైఫ్స్ ఇక్కడ ఉన్నారు. అవును, మీరు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? భర్తల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్తను మీరు దీవించండి. నా భర్త మందిరానికి రాడు, నా భర్తకు దశమ భాగం అంటే ఇష్టం లేదు, నా భర్తకు దేవుని సేవకులు అంటే ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం కలిగేలాగానే చేయండి. నా బాలు స్వభావం ఉందేమో నీ భర్తలో, నా బాలులాగా మూర్ఖుడేమో, నా బాలులాగా ధనవంతుడే కానీ దైవజనుడు అయినటువంటి దావీదుకు ఏమి ఇచ్చేది లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా నాబాలును మొత్తెను గనక అతడు చనిపోయినని బైబిల్ చెప్తా ఉంది. ఈ మాట చెప్పండి, యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. దావీదు చంపలేదు, కానీ ఎవరు చంపారు? దావీదు దేవుడు చంపేశాడు. మరి ఇంత ప్రార్థన చేసినా ఎందుకయ్యా వాడిని దేవుడు బ్రతికించలేదంటే, క్షమార్హం కానిటువంటి పాపం ఇది, అనగా క్షమింపబడని పాపం అని యోహాను పత్రికలో ఉంది. క్షమింపబడే పాపం ఉంది, క్షమింపబడని పాపం కూడా ఉంది. ఒక దైవజనుని విషయమై, ఒక ప్రవక్త విషయమై నాబాలు పలికిన మాటలను బట్టి దేవుని కోపం వచ్చింది. నాబాలు చనిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నాబాలు కాలేబు సంతానం వాడు. కాలేబుకి ఎంత విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసంలో గోరంతా కూడా నాబాల్లో విశ్వాసము లేదు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అబీగయలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక భార్య ప్రార్థన దేవుడు విన్నాడు. 4వ విషయం ఏంటంటే, తన భర్త కొరకు ప్రార్థించిన భార్య. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. తన కుమారుని కొరకు ప్రార్థించిన ఒక తల్లి ఉంది. తన కుమారుడి కొరకు ప్రార్థించిన ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ దైవజనుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దైవజనుని పాదాలు పట్టుకుందండి. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఆ పిల్లవాడు దైవజనుని మంచం మీద పడుకోబెట్టింది. దైవజనుడు ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు, ఒక కొండ మీద ఉంటున్నాడు. మీరు చూడండి, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మీరు గమనించండి. మీ బైబిల్లో దయచేసి చూడండి. 4వ అధ్యాయము 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె జోలికి పోవద్దు అని చెప్తా ఉన్నాడు. గమనించారా ఈ మాట నాతో చెప్పండి. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలువేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు.
ఎవరేమా చెప్తారా మీరు? ఎవరేమా? షునేమీరాలు. చెప్దాం, ఎవరండి? షునేమీరాలు. షునేమి దేశస్తులు చాలా అందమైన వాళ్ళు. బైబిల్ చరిత్రలో వ్రాసింది షునేమీలు చక్కని వాళ్ళని బైబిల్లో రాయబడింది. షులమితి అని చదువుతున్నాం కదా మనం పరమగీతాల గ్రంథంలో. షులమితి అంటే ఇదిగో షునేమి దేశస్తురాలు. ఈమె కూడా అందమైందే, సంతానం లేదు. ప్రవక్త ఆమె ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆమె ఆతిథ్యాన్ని చూస్తున్నాడు. ఆయనకు ఒక గది, ఆయనకు ఒక మంచము, ఆయనకు ఒక బల్ల, ఆయనకు ఒక పీట, ఆయనకు ఒక దీపస్తంభము. ఈ 5 విషయాలు ఆమె చేసింది. ఆమెకు సంతానం లేదు. ఆ సంతానం లేకపోతే ఆ ప్రవక్త ఏమన్నాడు? అమ్మా, నీకు వచ్చే సంవత్సరం ఇదే దినాన నీ ఒడిలో కుమారుడు ఉంటాడు, సంతానం ఉంటుందని చెప్తే అలాగనే కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు జన్మించిన తర్వాత ఆయన ఆ బాబు చచ్చిపోయిన తర్వాత ఆ ప్రవక్త మంచం మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టింది ఆమె. పడుకోబెట్టి గాడిదను తీసుకొని పని వాళ్ళని తీసుకొని కొండ మీద ప్రవక్త గారు ఉన్నారు. ఆ కొండ మీదకి వెళ్తుంటే భర్త ఎక్కడికి వెళ్తున్నారంటే నేను వెళ్ళడం మంచిదని చెప్పి వెళ్ళిపోయింది. నీవు బాగున్నావా? ప్రవక్త అడిగాడు. నీ భర్త బాగున్నాడా? నీ కొడుకు బాగున్నాడా? ఆమె ఏం చెప్పింది? బాగున్నాము అని చెప్పింది. మనమైతే ఏం చెప్తాం? నేను బాగున్నాను, నా భర్త బాగున్నాడు, కానీ మా అబ్బాయి బాగలేడని చెప్తాం కదా. ఈమె మాత్రం అందరం బాగున్నాం, అందరూ క్షేమంగా ఉన్నామని చెప్పింది. ఎందుకు అలా చెప్పింది? అబద్ధమా? కానే కాదు. ప్రవక్త దగ్గరికి నేను వెళ్తున్నాను, ప్రవక్త వస్తాడు, నా కొడుకుని బాగు చేస్తాడు. ఆ ప్రవక్త రానే వచ్చాడు. ఆ తలుపు పెట్టేసి ఎవరు లోపల లేకుండా తలుపు పెట్టేసి ఆయన ప్రార్థన చేశాడు. ఆ కుమారుడు బ్రతికినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, దేవునికి వందనాలు. అందుకే ఆ కుమారుడు కోసమని ఆమె వెళ్ళి దైవజనుల పాదాలు పట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుమారుని కోసమని నీవు ఎప్పుడైనా అడిగావా? షునేమీరాలు తన కుమారుని బ్రతికించుకుంది. దైవజనుల పాదాలు పట్టుకొని బ్రతికించుకుంది. మొన్న ఒక తల్లి మాతో చెప్తా ఉంది, ఆమెకు 2 పిల్లలు అమెరికా దేశంలో ఉన్నారు. అబ్బాయి అమ్మాయి అమెరికా దేశంలో ఉన్నారు. అమ్మాయికి పెళ్ళైంది, అబ్బాయికి కూడా పెళ్ళైంది. జాగ్రత్తగా వినండి. అబ్బాయికి పెళ్ళైంది, అమ్మాయికి కూడా పెళ్ళైంది. అమ్మాయి ఇక రామ్మ అంటే పాపం టికెట్ పంపిస్తే ఆమె అమెరికా దేశం వెళ్ళి పాప దగ్గరే ఉంది. మరి ఇంకొక స్టేట్లో, ఇంకొక రాష్ట్రంలో అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి ఫోన్ చేసిందట, బాబు నేను నీ దగ్గర వస్తానురా, నా మనవన్ని నా మనవరాలను చూస్తాను, కోడలను చూస్తానంటే అబ్బాయి అన్నాడట, అమ్మా ఎట్టొచ్చావో అట్టే పో అని అన్నాడట. ఇదేనండి అబ్బాయిల పరిస్థితి. చూసారా? అమ్మ దిగులు పడుతూ ఒక దైవజనుడిగా చెప్తున్నప్పుడు బాధ అనిపించింది. ఈ తల్లి అలాంటి పిల్లవాడు పుట్టకూడదని దైవజనుల దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. అయ్యా, నేనేమన్నా పిల్లల్ని కావాలని నేను అడిగానా? నేను అడగలేదే, మీరే ఇచ్చారు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ప్రవక్త వచ్చాడు, మంచం మీద ఉన్నటువంటి పిల్లవాడిని కొరకు ప్రార్థన చేశాడు, గొల్లెం పెట్టేశాడు, ఎవరు లేరు, ఏకాంతంగా ఉండి ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ పిల్లవాడిని బ్రతికించాడు. ఎందుకు? నీ కుమారుని కొరకు నీవు ప్రార్థన చేయాలి. చిన్నప్పుడే పిల్లలకి డాక్టర్లు ఏం చెప్తారంటే, మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే 5 సంవత్సరాల వరకు అమ్మా నాన్నలైన మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 5 సంవత్సరాలు అప్పుడే లేనిపోయిన రోగాలన్నీ పిల్లలకి తగులుతాయి. అందుకే వాళ్ళని ఎప్పుడు వెచ్చదనంగా ఉండనివ్వండి, జలుబు రాకుండా చూడండి, జ్వరం రాకుండా చూడండి. 5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి జబ్బులు చాలా తక్కువ వస్తాయని చెప్పారు. అమ్మా నాన్నలకి చాలామంది ఉన్నారు, ఎప్పుడు ఏ తల్లిని పలకరించినా పాపకి రొంప అంటారు. పిల్లల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ తల్లి కూడా వెళ్ళి దైవజన్ యొక్క పాదాలు పట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? మొదటి విషయము తన కుమార్తె కొరకని ప్రార్థన చేసిన నాన్న. రెండవది తన కుమారుని కొరకు ప్రార్థన చేసిన నాన్న. మూడవది తన భార్య కొరకు ప్రార్థించిన భర్త ఇస్సాకు అని నేర్చుకున్నాం. తన భర్త కొరకు ప్రార్థన చేసిన భార్య అబీగయల్ అని మనం నేర్చుకున్నాం. తన చిన్న కుమారుడు కొరకని ప్రార్థించిన అమ్మ షునేమీరాలని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా?
ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో తమ కాపరి కొరకని ప్రార్థన చేశారు. వాళ్ళ పాస్టర్ గారి కోసమని ప్రార్థన చేసిన సంఘటన అక్కడ వ్రాయబడి ఉంది. నేను ఒకసారి సడన్గా ఇక్కడ మీరు అబద్ధాలు చెప్పరని, నా వైపు చూడండి, మీరు అబద్ధాలు చెప్పరని నేను అనుకుంటున్నాను. నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి, సమాధానం ఇవ్వండి అని అన్నాను. ఈ పొద్దున మీరు గుడికి రాకముందు ఎంతమంది నా కొరకు, పాస్టమ్మ కొరకు ప్రార్థన చేశారంటే 3 నిలబడ్డారు. ఎంతమంది అండి? 3. వాళ్ళకు ఒక చిన్న బహుమానం, ఒక చిన్న బుక్ ఇచ్చాను నేను. చూడండి, ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసింది ఎంతమంది? ఎంతమంది అండి? 3. ఈరోజు కూడా నేను అడిగితే ఎంతమంది నా కొరకు ప్రార్థన చేశారంటే ఎంతమంది చేతులు చూపిస్తారు? నేను అడగనులేండి, ఎంతమంది చేతులు చూపిస్తారో నాకు తెలియదు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాలను చూడండి. సంఘ కాపరి కోసమని, పాస్టర్ కొరకని ప్రార్థన చేసినటువంటి సంఘము అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక అనే సంఘానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 12, 13 మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని నేను వేడుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. నా అంటే చెప్తారా మరి? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సంఘము దైవజనుల కొరకని ప్రార్థన చేయాలి. లేకపోతే డబ్బు వ్యామోహం వస్తుంది, స్త్రీల వ్యామోహం వస్తుంది, మత్తు పదార్థాల వ్యామోహం వస్తుంది. ఆరంభ దినాలలో చాలామంది సేవకులు చక్కగానే సేవ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రాను రాను డబ్బులు ఎక్కువ అవుతుండే కొంది గుడిని ఒక వ్యాపారమయంగా చేసిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. బిజినెస్ చేసిన వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ ఏవేవో అమ్ముతూ ఉంటారు. వ్యాపార శైలిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ దైవజనుల కొరకని మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, కొన్ని మాటలు అంటున్నాడు. ప్రయాసపడుతున్నారు వాళ్ళు మీకోసం, నంబర్ 1. రెండవది, మీకు పైవారై వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. మూడవది, మీకు బుద్ధి చెప్పేవారుగా ఉన్నారు అని చెప్తున్నారు. వారిని మన్నన చేసి అని చెప్తున్నారు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచండి అని అంటున్నాడు. కనుక వారిని సన్మానించండి అని చెప్తున్నారు. వారిని గౌరవించండి అని చెప్తా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో డైనింగ్ టేబుల్ దగ్గర గమనించారా? డైనింగ్ టేబుల్ దగ్గర తాతలు కానివ్వండి, అమ్మమ్మలు కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, నాన్నలు కానివ్వండి, అమ్మ వాళ్ళు కానివ్వండి, దైవజనుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు మీరు చేయొద్దండి. అలా ఎప్పుడు మీరు చేయొద్దు. ఎప్పుడైనా కావాలంటే రహస్యంగా మీ పిల్లల ముందు కాదు, ఎక్కడైనా వేరే దగ్గర మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే దేవుని సేవకులంటే ఒక చెడ్డ అభిప్రాయాన్ని మనము మన పిల్లల్లో నాటుతూ ఉన్నాం. వాళ్ళు ఆ దైవ సేవకులను చెడుగా అనుకోవడానికి కారకులు ఎవరని అంటే మనమే. జాగ్రత్త, అది మన కుటుంబానికి ఆశీర్వాదము కాదు. నేను ఇక్కడ పిఎన్టీ కాలనీలో ఒకరింటికి వెళ్ళాను. వాళ్ళు క్రిస్టియన్సే, మందిరానికి వచ్చేవాళ్ళే. ఆ ఇంటి ఇల్లాలు మంచి ప్రార్థనాపరురాలు. ఆ తల్లి మంచి ప్రార్థనాపరురాలు, బాగా ప్రార్థన చేస్తుంది అందరి కోసమని, దైవజనుల కొరకని ప్రార్థన చేస్తుంది. చాలా మంచి శ్రేష్టమైనటువంటి ఆ ప్రార్థనాపరులైన తల్లి. ఒక దినం వెళ్ళేసరికి చెంబులో నీళ్లు పట్టుకొని, మీరు అలా చేయొద్దండి, చెంబులో నీళ్లు పట్టుకొని అంతా ఇలా చల్లుతూ ఉంది బ్రేలతోటి. ఇలా నేను, అక్క ఏం చేస్తున్నారు? చెంబులో ఏమో నీళ్లు పోసుకొని అంతా చల్లుతున్నారంటే, ఇప్పుడే మా వారు ఫోన్లో ఒక 10 మంది పాస్టర్లను తిట్టేశాడండి అంటుందామా. ఎంతమంది అండి? 10 చెప్పండి, ఎంతమంది?
ఆ శాపము నా గుమ్మంలోకి రాకుండా ఉండడానికి ఇలా నీళ్లు కొడుతున్నానయ్యా అంది. పసుపు నీళ్ళు ఏం కాదు కదా, లేదండి నీళ్ళే, ప్రార్థన వాటర్ అని చెప్తాను. సరే, ఆమె విశ్వాసం అది. నేనేం చెప్తున్నానంటే, ఇదిగో మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచు ఉన్నాను అంటున్నాడు. ఒక పాస్టర్ గారు చనిపోయారు. మెమోరియల్ మీటింగ్ పెట్టారు. చాలామంది వచ్చారు. మళ్ళీ అసోసియేట్ పాస్టర్ గారు ఇటు కూడా ఒక షామాన్ అయ్యండ్రా అని అంటే ఇటువైపు షామాన్ వేశారు. అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, తలుపుల దగ్గర కూర్చున్నారు. ఎక్కడ ఇంత స్థలం కూడా లేదు. దాసన్ అని ఒక సేవకుడు వచ్చి ఆ పాస్టర్ గారి జ్ఞాపకార్థ కూటమి రోజున మాట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది జనం, అబ్బా ఎంతమంది జనం, చాలామంది. అటు నిండిపోయారు, ఇటు నిండిపోయారు, ముందు నిండిపోయారు, ఇక్కడ నిండిపోయారు, అక్కడ నిండిపోయారు. ఇంతమంది జనం. ఆ పాస్టర్ గారు అన్నారట, ప్రతి ఆదివారము మీరు ఈ విధంగానే వచ్చి ఆ పాస్టర్ గారిని గురించి మీరు చక్కగా అభినందించి మాట్లాడుంటే ఆయన ఇంకొక 20 ఏళ్ళు బ్రతికేవాడు అని అన్నాడట. నేను ఇదే కథను రాశాను. పాదిరి గారికి పూల గుచ్చాలని ఒక చిన్న స్టోరీ రాశాను. బ్రతికున్నప్పుడే వాళ్ళని అభినందించాలి, బ్రతికున్నప్పుడే వారిని మనం మంచి వాళ్ళని ప్రేమించండి. చెడ్డవాళ్ళు కొంతమంది మధ్యలో సారీ చెప్తున్నందుకు, ఒక ఆమె గర్భంతో ఉంటే ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి ఆమె చెప్పారట, గర్భంతో ఉంది, చాలా సంవత్సరాల పాపం ఆమె కడుపు వచ్చింది, గర్భం వచ్చింది. అమ్మా నీ పొట్ట నిండా పాములు చుట్టుకొని ఉన్నాయన్నమాట. పాపం బెదిరిపోయిందండి, బెదిరిపోయింది. నాకు చెప్తా, అమ్మా ఏమి నమ్మద్దు, ప్రార్థన చేయి, మంచి పాప పుట్టింది ఆమె. హల్లెలూయా చెబుదామా? ఇలాంటి పాములు బసవయ్యలు వస్తారా మన ఇంటికి, వాస్తు బసవయ్యలు వస్తారా మన ఇంటికి. ఈ కిటికీ ఇక్కడ కాదు అక్కడ పెట్టు, అక్కడ కాదు ఇక్కడ పెట్టాను. ఇవేమి నమ్మద్దు. కోడలు అనారోగ్యంగా ఉంటే మీ అత్త శాతబడి చేసిందని పుల్లలు పెట్టిపోతారు. ఏం నమ్మొద్దు, దయచేసి ఏం నమ్మొద్దు. నేనేమంటానంటే, ఈమె కాడ ఏముంది శాతబడి చేయడానికి? ఏమైనా 100 ఎకరాలా, లేకపోతే ఏమైనా బంగళాలా, లేదా కార్లా? నేనంటాను, రాజకీయ నాయకులు ఎన్నేళ్ళు నుండి సీఎంలుగా పనిచేస్తున్నారు, వాళ్ళు బాగా క్షేమంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ సైతాను మాటలు. అందుకే చెప్తున్నాను, దేవుని సేవకుల్లో కూడాను డిఫరెంట్ వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు మనం కనబడతారు. అందుకే బైబిల్లో రాసింది, తీతు రాక ద్వారా మాకు ఆనందం కలిగిందని బైబిల్లో ఉంది. తీతు గారు, పాస్టర్ గారు తీతు వచ్చినందుకు మేమందరం సంతోషంగా ఉన్నాం, మాకంతా ఆదరణ కలిగిందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా చెబుదామండి. ఎవరినంటే వాళ్ళని నమ్ముకోవద్దండి. దేవుని సేవకులైన వాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఈ పాములు బసవయ్యలనైతే మీరు అసలే నమ్మొద్దని మనం చేస్తూ ఉన్నాను. తమ కాపరి కొరకు ప్రార్థన చేసిన సంఘము తెస్సలోనికయ సంఘం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. అనుదినము మీరు కూడా దైవజనుని క్షేమం కొరకని ప్రార్థన చేయాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయబట్టే ఇప్పటికీ నేను మీలాగా అందరూ ప్రార్థన చేయబట్టే పరిచర్యలోకి వచ్చి 50 ఏండ్లు అయింది. 50 సంవత్సరాలు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనారోగ్యాలు, నా కుటుంబంలో ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అవంతరాలు, ఇవన్నీ కూడాను మేము ఫేస్ చేయడము జరిగింది. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లల కొరకు ప్రార్థన చేసిన నాన్న, పిల్లల కొరకు ప్రార్థన చేసిన అమ్మ, దైవజనుల కొరకు ప్రార్థన చేసిన సంఘము, భార్య కొరకు ప్రార్థన చేసిన భర్త కొరకు ప్రార్థన చేసిన భార్య, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ కోసం కూడా నువ్వు చేసుకోవాలి. చెప్దామండి, నీ కొరకు కూడా నీవు చేసుకోవాలి. చెప్దామా? నీ కొరకు నీవు మళ్ళీ చెప్దామా? నీ కొరకు నీవు ప్రార్థన చేసుకో. తన కొరకు ప్రార్థన చేసుకున్న ఒక భక్తుడు పాత నిబంధనలో ఉన్నాడు. ఆయన పేరు ఎబ్బేజు. చెప్దామండి, ఎబ్బేజు. చెప్దామా? మళ్ళీ చెప్దామా? అటోళ్ళు ఏం నోరు తెరిచినట్లేరు. ఏం పేరండి? ఎబ్బేజు. ఈ మధ్యలో
ఎబ్బేజు. అపకలు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థము బాధ. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం ఉంది. అంటే మీ అబ్బాయిలకి ఎవరికైనా మా అబ్బాయి పేరు ఏం పేరండి, వేదన అని చెప్తామా? చెప్పము. ఎందుకంటే ఈ అబ్బాయి పేరు ఏం పేరండి, వేదన. చెప్దాం, ఏం పేరు? వేదన. మళ్ళీ చెప్దామా? వేదన. ఎందుకంటే వాని తల్లి వేదన పడి వానికి జన్మనిచ్చింది కాబట్టి వానికి వేదన అని పేరు పెట్టింది. ఈయన క్రైస్తవుడు కాదండి, ఎబ్బేజు క్రైస్తవుడు కాదు. కానీ ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకొని ఆయనకు ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం, ఈ మాట చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూడండి. మొదటి దినవృత్తాంతములు 4:10లో మీరు చూడండి. పాత నిబంధన భక్తుడు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దుల విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. అవును, తన కొరకే తాను చేసుకున్నాడు. మంచిదే, నేను కూడా నా కొరకు చేసుకుంటాను. ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకై నీకు వందనాలు. మాట్లాడడానికి శక్తి ఇచ్చినందుకై నీకు వందనాలు. నన్ను ఆరోగ్యంగా నిలబెట్టినందుకై నీకు వందనాలు ప్రభువా. నా చేతులు నా కాళ్ళు పనిచేయడానికి మీరు కృప చూపించినందుకై నీకు వందనాలు. చేతులు బాగున్నన్ని రోజులు చేతులు విలువ మనకు తెలియదు. ఒక ఆమె ఇక్కడెక్కడ కింద పడ్డది, 2 చేతులు ఇరిగాయి. పాపం 6 నెలలు కట్టుకుంటే ఇంటికి పోయిన ప్రతిసారి అనేది, అయ్యా చేతులు విలువ ఏంటో ఇప్పుడు తెలిసింది అంటుంది. అవును, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని, ప్రభా నా చేతులు మంచిగా పెట్టావు నీకు వందనాలు, నా కాళ్ళు పనిచేస్తున్నాయి నీకు వందనాలు. ఈయన చూడండి 4 ప్రార్థనలు ఆయన చేశాడు. నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించుము, మొదటి ప్రార్థన. రెండవది, నా సరిహద్దులను విశాలపరచుము అంటున్నాడు. ప్రభువా, నా ఎడమవైపుకి నేను విశాలం కావాలి, నా కుడివైపు కూడా నేను వెళ్ళిపోవాలి, నా ఇల్లు ఇంకొంచెం పెద్దది కావాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తే దేవుడైన యెహోవా ఎబ్బేజు ప్రార్థన విని ఆయనకు దయచేసినని బైబిల్లో ఉంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేసుకున్నాడు, అది దేవుడు దయచేశాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయి. దేవుడు తప్పకుండా ఆ ఉద్యోగం ఇస్తాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, అవును ఆశీర్వదిస్తాడు. ప్రభువా నాకు ఒక భక్తి కలిగిన అమ్మాయిని భార్యగా ఇవ్వమంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రభువా నాకు ఒక మంచి భక్తి కలిగినటువంటి భర్తనిమ్మని అమ్మాయిలు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పాల్ యాంగిచో గారు, మీకు అందరు తెలుసో తెలీదో, ప్రపంచంలో ఆయనది చాలా పెద్ద చర్చ్ అండి. ప్రపంచంలోనే 100 మంది ఈ ద్రాక్షరసం పంచే వాళ్ళు ఆయన చర్చిలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఆయన కలుసుకున్నాను, ఆయన వెనక కూర్చున్నాను. చాలా సంతోషమైంది. ప్రపంచంలోనే ఒక పెద్ద సంఘానికి, లక్షల మంది ఆ సంఘానికి ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక ఊరిలో సభలు జరుగుతూ ఉంటే ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ పాస్టమ్మ గారు ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పాల్ యాంగిచో గారికి చూపెట్టిందంట. అయ్యా, ఈ అమ్మాయికి ఇప్పుడు 35 సంవత్సరాలు, ఈ పాపకి పెళ్ళి ఇంకా కాలేదయ్యా, మీరు ప్రార్థన చేయండి అన్నారట. సరే, నేను ప్రార్థన చేస్తాను. అమ్మాయి ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను, చక్కగా ఉంది. ఏం పని చేస్తావు? ఏదో పని చెప్పింది. బాగుంది నాన్న, ఒక చిన్న పేపర్ తీసుకురా, ఒక చిన్న పెన్ తెచ్చుకో అని అంటే ఆ అమ్మాయి పెన్ తెచ్చుకుంది, పేపర్ కూడా తెచ్చుకుంది. రాయి నాన్న, నీకు ఎలాంటి భర్త కావాలో ఇందులో రాయమన్నాడట. అమ్మాయి రాసుకుంటూ వెళ్ళింది. ఒకటి, నా భర్త 6 అడుగులు ఎత్తుండాలా అని రాసిందట. మంచిదే. రెండవది, ఆయన చక్కగా ఉండాలి. మంచిది. ఆయన ఎంఎస్సి లేకపోతే ఎంకామ్ అట్లాంటి ఏదన్నా చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అందులో రాసింది. ఒక మంచి ఉద్యోగస్తుడు అయి ఉండాలి. అలా 10 సంగతులు రాసింది. ఆ పాస్టర్ గారు అన్నారట, చదువు తల్లి అంటే అన్నీ 10 చదివింది. ఆయన తెల్లగా ఉండాలి, ఆయన ఉద్యోగస్తుడై ఉండాలి, ఆయన బాగా చదువుకొని ఉండాలి, ఇవన్నీ. ఇంకేమన్నా ఉంటే రాయమ్మా అంటే ఆమెందట, పాటలు పాడాలి అందట. అది కూడా రాసుకో,
11ది కూడా రాసుకో. అవన్నీ రాసుకున్నాక ఆ పాస్టర్ గారు ఏం చేశారు, దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ బిడ్డ ఇలా అడుగుతుంది, ఆమె ఆ ఆశ గల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తావని నీ వాక్యం చెప్తుంది కదా. అవును, అలా రాసేసి ఆమె కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గ్రామానికి ఆయన సభల్లో దేవుని వాక్యం చెప్పడానికి ఒక గెస్ట్ స్పీకర్గా వెళితే ఆ పాస్టర్ గారిని అడిగాడట, అమ్మా 2 ఏళ్ల కిందట ఒక అమ్మాయి కోసం ప్రార్థన చేశాం కదా, ఏమైందంటే, అయ్యా మీరు చెప్పిన 11 విషయాలున్న భర్త దొరికాడు అన్నారట. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రేమాన్ని బిడ్డలారా, ఎబ్బేజు తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు, ఆ అమ్మాయి తన కొరకు ప్రార్థన చేసుకున్నారు. నీ కుమార్తె కొరకు మీరు అలాగే ప్రార్థన చేయొచ్చు. నీ కుమారుని కొరకు నీవు అలాగే ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు కూడా నీవు అలాగే ప్రార్థన చేసుకో. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన, పెళ్ళి కాని అమ్మాయివేమో, పెళ్ళి కాని అబ్బాయివేమో, అలాగనే మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఎబ్బేజు ప్రార్థన విన్నట్టుగా నీ ప్రార్థన, నా ప్రార్థన వినే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు. నీ కొడుకు కొరకు ప్రార్థన చేసే అమ్మగా ఉన్నావా? నీ కుమార్తె కొరకు ప్రార్థన చేసే నాన్నగా ఉన్నావా? తండ్రిగా ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు అని ప్రార్థన చేస్తున్నావా? నీ కొరకు నీవే ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభు అడుగుతున్నాడు. అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే సంతోషమే. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం తప్పేమి కాదు. ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడికి వందనాలు. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. యాయీరు లాంటి తండ్రులు, షునేమీరా లాంటి తల్లులు మాకు అవసరంగా ఉన్నారు ప్రభువా. ఎబ్బేజు లాంటి విశ్వాసులు మాకు అవసరంగా ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అబిగయల్ లాంటి భార్యలు మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు. అలాగే ఇస్సాకు లాంటి భర్తలు నాయన బేతనీలో ఉన్నందున మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల ఆరాధనలో నీవు నాతో మా అందరితో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు స్వామి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి.